ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికుల్ని తరలిస్తున్నారని బస్సు అడ్డుకొని గ్రామస్తులు ఆందోళన చేసిన ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలంలోని చోటు చేసుకుంది. కమల్కోట్ నుండి నిర్మల్కు ఆర్టీసీ బస్సులో 50 మంది ప్రయాణికులకు గాను 136 మంది ప్రయాణికుల్ని తీసుకుని వెళ్తుండగా పోన్కల్ సబ్స్టేషన్ వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇంతమంది ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో ఏదైనా సంఘటన చోటు చేసుకుంటే ఎవరు బాధ్యులని ఆర్టీసీ అధికారులు నిలదీశారు. మండలంలోని అనంతపేట్, కమల్కోట్, పోన్కల్, ఆదర్శ్ నగర్ గ్రామాల నుండి ప్రయాణికులు అధిక సంఖ్యలో నిర్మల్కు రాకపోకలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో మార్లు బస్సు ట్రిప్పుల్ని పెంచాలి అని అధికారులు కోరినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులతో ఆర్టీసీ అధికారులు ఫోన్లో మాట్లాడి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బందోబస్తు చేపట్టారు. అలాగే ఇంతకు ముందు కూడా 165 మంది కూడా ప్రయాణించిన రోజులు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇబ్బంది అవుతుంది కనుక దయచేసి దీనిపైన అధికారులు స్పందించి ఏదైనా ప్రమాదం జరగకముందు స్పందించి వేరే సర్వీసులను పునరుద్ధరిస్తారని మేము కొనకలు ప్రజల తరఫున ఇక్కడ, ఎందుకంటే కమల్కోట్, ఆదర్శ్ నగర్, టెంబూర్ని, పోతారం, అనంతపేట్, కమల్కోట్, బండల్ ఖానాపూర్, న్యూ సాంగి వరకు హైవే లేదు. ఈ మధ్యలో రూట్లలో కంపల్సరీ స్టూడెంట్లు ప్రయాణించాల్సి ఉంటుంది కనుక ఏదైనా భారీ ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి ఇక్కడ సర్వీసులు పునరుద్ధరిస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా డిఎం గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటే మేము పని ఒత్తిడి వల్ల మర్చిపోయినామచ్చు, మీరేం గుర్తు చేయలేరంటుండ్రు. మేము చాలాసార్లు వీడీస్ తరఫున కూడా వారికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళు సరిగా స్పందించలేరు. రూట్లు బస్సులు తక్కువ ఉన్నాయి. ఇప్పటికైనా ఒక వారం రోజుల్లో లేదంటే 3-4 రోజులలో వేరే బస్సు వేస్తానంటున్నారు. దీనిపైన పై అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడికి